ఫ్రెండ్స్ నేను ఈరోజు కొంచెం డిఫరెంట్ వేలో అంటే డిఫరెంట్ మెథడ్లో షూట్ చేసిన ఈ వీడియో. అయితే నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఏమాత్రం సెట్టింగ్స్ ఏం చూడకుండా డైరెక్ట్ కమెంట్ సెక్షన్లో రిప్లై అంటే కమెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ చేస్తారో చూద్దాం మనం ఈరోజు. యాక్చువల్గా ఈ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన కదా, ఈ వీడియోది మ్యాక్స్ రెజల్యూషన్ ఎంత ఉందో మీరు అంటే సెట్టింగ్స్ చూడొద్దు, డైరెక్ట్ కమెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ కమెంట్ చేస్తారో చూద్దాం మనం. యాక్చువల్గా ఈరోజు నేను షూట్ చేసింది రాలో షూట్ చేసి నేను నిజంగా చెప్పాలంటే ఈ వీడియో ఓన్లీ ఫుల్ హెచ్డీలో అంటే 1080 1920 రెజల్యూషన్లో అప్లోడ్ చేసిన, కానీ క్లారిటీ చూస్తున్నారు కదా మీరు, ఆల్మోస్ట్ 4K లాగా ఉంది. అదే ద పవర్ ఆఫ్ రా. అంటే కెమెరాలో మీరు వీడియోస్ రా మోడ్లో షూట్ చేసుకుంటే 12-bit రాలో మీరు ఎట్లా అంటే అట్లా ఇంకా మీకు మ్యాక్స్ రెజల్యూషన్ అంటే 1080pనే మీకు 4K లాగా కనపడుతుంది, 4K అయితే మీకు 8K లాగా కనపడుతుంది. ఈ మెథడ్ కొంచెం అంటే ట్రిక్కీ ఉంది, అంత ఈజీ కాదు. కాకపోతే మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే రాలో షూట్ చేసి అసలు అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్. ఇప్పుడు నా ఈ వీడియో ఎంత ఉందనుకుంటున్నారు? డేటా రేటు 20 Mbps. 20 Mbpsలో 1080pలో షూట్ చేసింది ఇంత క్లారిటీగా రాలో అంటే షూట్ చేస్తే 4Kలో వచ్చినట్టు వస్తుంది. అంటే మీరు 4Kని ఎక్స్పెక్ట్ ఎట్లా అంటే 8K లాగా చేయొచ్చు. 4K వీడియో మీకు ఆల్మోస్ట్ నియర్లీ 8K లాగా కనపడుతుంది. అది రాది అడ్వాంటేజ్. అందుకే మ్యాక్సిమం ఫస్ట్ షూటింగ్ అప్పుడు కొంచెం రా స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది, ఇంకా కొంచెం ప్రాసెస్ కొంచెం అంటే తెలిసే వరకు డిఫికల్ట్, తెలిసిన తర్వాత అది కూడా ఈజీగా ఉంటుంది. అయితే షూట్ అప్పుడు కొంచెం తీసుకుంటుంది, కానీ మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి మాత్రం ఇట్లా మినిట్స్లో అప్లోడ్ చేసేయచ్చు. చిన్న ఫైల్ సైజు, హయ్యెస్ట్ క్వాలిటీ మస్తు ఉంటుంది. అయితే ఇది ఈరోజు నేను అంటే చూస్తా ఇప్పుడు కమెంట్స్లో ఎంతమంది కరెక్ట్ రాసినరో. ఇంకా ఈరోజు అంటే నేను యాక్చువల్గా ఈ మధ్య కొంచెం వీడియోస్ తగ్గించిన, ఎందుకంటే సమ్మర్ వేడికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తలేదు. ఇంకా ఫుల్ విపరీతమైన హీట్లో అది చేస్తే తల మొత్తం పలిగిపోయినట్టు ఇట్లా వేడెక్కి మొత్తం తలనొప్పి వచ్చేస్తుంది. అందుకే వీడియోస్ కొంచెం అంటే ఈ మంత్ పోయే వరకు ఇంకా అంతే స్లోగా చేస్తా. కానీ ఇప్పుడు మంచి వీడియోస్ వస్తాయి. నా ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఎందుకంటే ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్టే. ఇక్కడ మీరు చూడొచ్చు నాయిస్ది కొత్తది ట్యాగ్ 1. అంటే ఇది ట్రాకింగ్ చేయడానికి, ఇంకా మనం అంటే ఏదైనా ఐటమ్కి ఇది పెట్టేసి ట్యాగ్, అది ఎక్కడుందో లొకేషన్ అది ట్రాక్ చేయడానికి, లేకపోతే ఎప్పుడన్నా ఏమన్నా ఐటమ్స్ మన మిస్ప్లేస్ అయితే అవి ఎక్కడ మిస్ప్లేస్ అయినాయి కనుక్కోవడానికి నాకు ఇది కావాల్సి ఉండింది. ఒక 3 కావాలి. అయితే 3 తెప్పించిన డిఫరెంట్ కలర్స్వి. ఇది 1500 అట్లా కాస్ట్ ఉంది. నేను లింక్ ఇస్తాను కదా, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఈ 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఈరోజు మొత్తం ఇది అన్బాక్సింగ్ చేసి మీకు దీని బిల్డ్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్, ఇంకా ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ డీటెయిల్గా చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇంకా అట్లనే వీడియోకి లైక్ అయితే కొట్టేసింది కదా, కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఇంకా ఈ వీడియో రాలో షూట్ చేసింది ఫుల్ హెచ్డీలో మీకు ఎలా అనిపిస్తుంది? మీ దగ్గర ఒకవేళ పెద్ద టీవీ అంటే మీ దగ్గర 55 inches అట్లా టీవీ ఉంటే దాంట్లో ఫుల్ మ్యాక్స్ 1080 పెట్టి చూడండి. మీకు ఆల్మోస్ట్ నియర్లీ 4K లాగా, అంటే ఆల్మోస్ట్ చెప్పకపోతే అది 4Kనే అనుకుంటారు, అట్లా కనపడుతుంది. అదే ఇది వీడియో స్పెషాలిటీ. ఇంకా నాకు ఇది ఈజీ అనిపించింది. 1080లో తొందరగా అప్లోడ్ చేయొచ్చు, క్వాలిటీ రా లాగానే ఉంది, ఫైల్ సైజ్ చిన్నగా ఉంది, ప్రాసెసింగ్ టైం ఫాస్ట్ అవుతుంది, ఎడిటింగ్ కూడా ఫాస్ట్ అయిపోతుంది. మస్త్ అనిపించింది నాకు. ఇప్పుడు అన్బాక్సింగ్ ఇది నాయిస్ది ట్యాగ్ 1 స్టార్ట్ చేసేద్దాం. ఇవే ఫ్రెండ్స్ నేను తెప్పించిన 3 ట్యాగ్స్. ఇవి 1500 ఒకటి పడింది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇక్కడ బాక్స్ పైన మీరు నాయిస్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇది మోడల్ ట్యాగ్ 1. ఇది వైట్ కలర్ది, ఇక్కడ పిక్చర్ ఉంది కదా. ట్రాక్ రిలాక్స్ అని ఉంది. వర్క్స్ విత్ ఆండ్రాయిడ్, ఫైండ్ మై డివైస్, ఇంకా మీకు ఐఫోన్ పైన కూడా పనిచేస్తుంది. యాప్లో మీరు చెక్ చేసుకోవచ్చు. గూగుల్ ఫాస్ట్ పేరింగ్, ఇంకా 12 నెలల బ్యాటరీ లైఫ్, రిప్లేసబుల్ బ్యాటరీ, ఆటో లాస్ డిటెక్షన్ మోడ్, IPX4 వాటర్ ప్రూఫ్ ఉండేసి, డివైస్ లొకేషన్ షేరింగ్ కూడా ఉంటుంది ఇందులో. 3 కలర్స్ కూడా మీకు తీసి చూపించేస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు. 1500 అంటే రీజనబుల్. మనం ఏవైనా ఐటమ్స్కి ఇది ట్యాగ్ చేయొచ్చు. అంటే మీరు లొకేషన్ అది ఎక్కడ మర్చిపోయినారు అంటే ఎక్కడైనా మర్చిపోయినా కానీ మీరు లాస్ట్ ఎక్కడ అనేది కూడా మీరు డిటెక్ట్ చేయొచ్చు. అంటే ఎక్కడ అది లాస్ట్ మీరు వదిలిపెట్టింది ఐటమ్ అనేది. కానీ ఇది నేను దేనికి తెప్పించుకున్నాను అనేది మీకు తర్వాత డీటెయిల్గా చెప్తాను. ఈరోజు మాత్రం నేను అన్బాక్సింగ్, ఇంకా ఈ ఐటమ్ ఏంటో చూపిస్తా, ఇంకా దాని పర్ఫార్మెన్స్, ఇంకా నేను ఎందుకు ఎక్కడ వాడాను అనేది డీటెయిల్గా చూపిస్తాను. ఒకటే బటన్, పవర్ బటన్, అది లాంగ్ ప్రెస్ చేస్తే మీకు బీప్ తోటి ఆన్ అవుతుంది. స్పీకర్ గ్రిల్, ఇంకా గోల్డ్ రింగ్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఒక బ్యాటరీ కంపార్ట్మెంట్, అంతే ఒకటే బటన్ సెల్ వస్తుంది ఇందులో. 2032 బటన్ సెల్. అది 12 నెలలు అంటే 1 year అంటే మోర్ దాన్ ఇనఫ్. ఇలాంటి వాటికి చాలా రోజులు వస్తాయి, ఎందుకంటే ఇది చాలా తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. 30 meters వరకు మీరు బ్లూటూత్ నుంచి కూడా దాన్ని డిటెక్ట్ చేయొచ్చు. అంటే బజర్ బీప్ కూడా సౌండ్ వస్తుంది. మీరు అంటే ఫోన్లో, మొబైల్లో ఫైండ్ అని నొక్కితే బీప్ సౌండ్ వస్తుంది. ఇవి 3 కలర్స్వి, వైట్, నేవీ బ్లూ కలర్, ఇంకా బ్లాక్ కలర్. ఇంకా నేను పర్టికులర్లీ ఇది దేనికోసం తెప్పించుకున్నా, ఇంకా నేను ఎక్కడ యూజ్ చేస్తున్నా, కంప్లీట్ డెమో అదంతా నేను ఏంటిదంటే సెకండ్ పార్ట్ చేస్తుంది. అంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. అది ఎందుకు తెప్పించినా మీకు ఐడియా వచ్చేస్తుంది.
చూసినారు కదా ఫ్రెండ్స్, ఇవి ట్యాగ్స్ ఎట్లా అనిపించినాయి. 1500కు వర్త్ అంటారా, 1 ఇయర్ నడుస్తుంది కదా, నాకు రీజనబుల్లే అనిపించింది. ఇంకా లైట్ వెయిట్ కాంపాక్ట్ ఉన్నాయి. కీ చైన్కి వేసేసుకోవచ్చు, మీరు లగేజ్లో వేసుకోవచ్చు, మీరు బండికి అంటే వెహికల్స్ ఏమన్నా మీరు బైక్స్ ఉన్నా కార్స్ ఉన్నా వాటికి వేసేయచ్చు, కీ చైన్స్కి వేయచ్చు, ఇంకా ఇంటి తాళాలకు వేయచ్చు, ప్రతి దానికి. ఈవెన్ మీరు లేడీస్ హ్యాండ్ బ్యాగ్కి దానికి కూడా వేయచ్చు. దీన్ని మిస్యూజ్ చేయొద్దు, అంటే ఇది ఎవరినో అంటే స్పైయింగ్ చేయడానికి అట్లా అంటే వాళ్ళని ఫాలో చేయడానికి అట్లా వాడకూడదు. అంటే మిస్యూజ్ చేయకుండా మంచి పనులకు యూజ్ చేస్తే మాత్రం ఇలాంటివి చాలా బెనిఫిట్. ఎందుకంటే చిన్నపిల్లల స్కూల్ బ్యాగ్స్కి వేసినా కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటిది అనేది క్లారిటీగా మనకు తెలుస్తుంది. ఇంకా చాలా యూస్ఫుల్ ఐటమ్ కూడా, పెట్టొచ్చు 1500. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇంకా ఇది నేను దేనికి తెప్పించినా ఏంటిది అనేది అది తర్వాత చెప్తా. ఇప్పుడు ఏం చెప్పా, ఇది చాలా ఇంపార్టెంట్ నాకు. ఇప్పుడు నేను ఇది 3 ఐటమ్స్కి ఇవి ట్యాగ్ చేస్తాను కాబట్టి ఆ 3 ఐటమ్స్ ఏంటి, దేనికి ట్యాగ్ చేస్తా, ఇంకా దేనికి యూజ్ చేస్తున్నా అనేది అది సీక్రెట్. ఇంకా నేను తర్వాత 2-3 డేస్ తర్వాత చెప్తా. అయితే ఇది ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన నాయిస్ ది ట్యాగ్ 1. మీకు ఎలా అనిపించింది ప్రోడక్ట్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోలేదు కదా, కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఇంకా ఈ వీడియో మీరు అది కమెంట్ వేసిండ్రు కదా, ఎంతమంది కరెక్ట్ కమెంట్ వేసిండ్రో చూస్తా. ఇంకా వీడియో క్వాలిటీ ఎట్లా అనిపించింది, రాలో షూట్ చేస్తే అది కూడా మీరు చెప్పండి. ఫుల్ హెచ్డి 1080pలో ఇది 4K లాంటి క్వాలిటీ ఇస్తుంది, స్పెషాలిటీ. ఇప్పుడు నేను ఇది మీకు అందరికీ ఓకే అనిపిస్తే ఇంక ఎట్లనే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే చిన్న ఫైల్ సైజెస్లో మనం ఎక్కువ వీడియోస్ చేయొచ్చు, ఫాస్ట్గా ప్రాసెసింగ్ అవుతుంది, ఎడిటింగ్ ఈజీ అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకోటి చూపించడమే మర్చిపోయినాను, యాప్లో దీన్ని ఎట్లా ఫైండ్ చేయాలి అంటే అది ఎక్కడ ఉంది ఏంటి అది కూడా చూపించాలి కదా. ఫైండ్ డివైసెస్ మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఉంటుంది కదా, అందులోకి వెళ్తే మీకు ఇక్కడ చూడొచ్చు. ఇవి యాక్చువల్గా నాయిస్ 1, 2, 3 3 నేను ట్యాగ్స్ దీనికి కనెక్ట్ చేసేసిన కదా. ఎంత ఫాస్ట్ అంటే 1 సెకండ్లో కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది మీరు ఇట్లా నొక్కారనుకోండి, ఇక్కడ ప్లే సౌండ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇది నొక్కితే ఇట్లా దాన్ని ఇట్లా స్టాప్ చేయొచ్చు. ఇది మంచి రేంజ్ ఉంటుంది, ఈజీగా మీకు 20-30 మీటర్స్ వరకు పనిచేస్తుంది. కాబట్టి మీరు ఎక్కడన్నా అంటే ఇంట్లోనే పెట్టినా కానీ ఇక్కడ నుంచి నొక్కేస్తే మీకు దొరికిపోతుంది. బయట ఎక్కడైనా మర్చిపోయినా కానీ అవుట్పుట్ కూడా దీన్ని బజర్ది చాలా ఎక్కువ ఉంది, మంచిగా క్లారిటీగా వినపడుతుంది. అయితే ఇది బాయ్, రేపు ఇంకో ప్రోడక్ట్ అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా.